భారతదేశపు హృదయంలో 3 పవిత్ర నదులు కలుసుకునే చోట ఒక మహోత్తేజమైన అశేషమైన హిందూ వాహిని ఆధ్యాత్మిక కలయిక కుంభమేళ. భగవత్ అనుగ్రహాన్ని మరియు పవిత్ర స్నానాన్ని వెతుక్కుంటూ లక్షలాది హిందువులు కలిసి అరుదైన స్థలం ఇది. విశ్వాసమనే అనంత సముద్రంలో అసంఖ్యాకమైన అలల్లా భక్తులు ఈ పుణ్య జలాల వైపు ప్రయాణిస్తారు. ఎక్కడైతే అమృత బిందువులు స్వర్గం నుండి జారిపడ్డాయని విశ్వసిస్తారో అలాంటి పవిత్ర త్రివేణి సంగమం వద్ద గంగా నది ప్రవహిస్తూ భక్తిపూర్వకమైన యమునా నదిని కలుపుకుంటూ సరస్వతీ నదితో కలుస్తుంది. 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగరాజ్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ విశ్వాస సమ్మేళనంగా మారబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శతాబ్దాలుగా ధార్మిక జ్ఞానాన్ని కళ్లల్లో నిలుపుకున్న కాషాయ వస్త్రధారులైన సాధువులు మన దేశపు ప్రతి మూల నుండి వచ్చిన ఇతర సాధకులతో కుంభమేళాలో నడుస్తారు. ఇక్కడ వీచే గాలి కూడా వేద మంత్రాలతో నిండిపోతుంది. దేవాలయాల గంటల మ్రోతలు భక్తుల ప్రార్థనలతో లయబద్ధంగా మారుతాయి. కుంభమేళా విశ్వాసం మరియు భక్తి ఈ కార్యక్రమం యొక్క అద్భుతమైన కవరేజ్ను మీకు కళారాజ్ భారత్ ఛానల్ అందిస్తుంది. వెల్కమ్ టు కేఆర్ భారత్. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. అసలు కుంభమేళా అంటే ఏంటి? కుంభమేళాకి అసలు ఎంతమంది ఇందులో స్నానం ఆచరించారు? అండ్ కుంభమేళా అయిపోయిన తర్వాత కూడా కోట్ల మంది ఇంకా ఎందుకు క్యూ లైన్ కడుతున్నారు అన్న దాని గురించి మాట్లాడడానికి ప్రెసెంట్ మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు మన స్టూడియోలో. ప్రసాద్ అన్న నమస్తే. నమస్తే సిద్ధు అన్న, ఎట్లున్నారు? చాలా ఛానల్స్లో మీ గురించి చూస్తూనే ఉంటాము. అంటే హిందూ ధర్మం గురించి ఎవరైనా కరెక్ట్గా నిక్కచ్చిగా మాట్లాడాలి అంటే మీరు ఆ ప్లాట్ఫామ్కి వేదికగా వెళ్ళి అక్కడ మాట్లాడుతుంటారు. అండ్ హిందూ ధర్మం గురించి అయినా ఎప్పుడైనా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీ వాయిస్ రేస్ చేస్తూనే ఉంటారు. మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకుంటా. సో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా ఉండి ఇలాంటి ధర్మం గురించి వర్క్ చేస్తున్నప్పుడు చాలామంది ఎట్లా అనుకుంటారంటే, సో ఇక్కడ క్లియర్గా చెప్పాలి అంటే చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేకపోతే ఏదైనా వేరే బిజినెస్ చేసేవాళ్ళు మాకెందుకురా బాబు ఈ ధర్మం గురించి ఇవన్నీ మాట్లాడడానికి అనేసి, అంటే ఎక్కడ మాట్లాడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేసి చాలామంది అనుకుంటారు. బట్ ప్రసాద్ అన్న, మీరు అసలు ఎక్కడ భయపడకుండా ప్రతిదీ ఇవాళ కూడా ప్రూఫ్స్తోనే వచ్చినట్టున్నారు. అవునండి. వెల్కమ్ టు అవర్ కేఆర్ స్టూడియో. థ్యాంక్ యూ సిద్ధు. సో మొదటిగా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ఎవ్రీ హ్యూమన్ విల్ హ్యావ్ ఏ హనుమాన్ ఇన్ హిమ్. ప్రతి ఒక్క హ్యూమన్లో హనుమాన్ ఉంటాడు. ఎక్కడో ఒక చోట అక్కడ హనుమాన్ కూడా కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం, కొంచెం ఆ స్టార్ట్ ఎవరైనా పుష్ ఇస్తే మనం అలా ఆ దారిలో వెళ్తాం. సో ఇదేంటంటే మా జీన్స్లో ఉంది. 1946లో నిజాం పరిపాలన ఉన్న సమయంలోనే మా తాతగారు ఇక్కడ. మీరు బేసిక్గా హైదరాబాదే కదా? నేను పుట్టి పెరిగిన భాగ్యనగరము. మా పూర్వీకులు తూర్పుగోదావరి జిల్లా. మా నాన్నగారు అరౌండ్ 55 సంవత్సరాల క్రిందట వచ్చేసారు. పుట్టి పెరిగిన చిక్కడపల్లిలో పుట్టి పెరిగాను నేను. 1946లో ఇక్కడ నిజాం పరిపాలన చేస్తున్న సమయంలోనే మా తాతగారు 2 నెలలు వాల్మీకి రామాయణం మీద ప్రవచనాలు చెప్పారు. సో నిజాం కాలంలోనే ఇంక్లూడింగ్ ఆ ప్రూఫ్ కూడా కావాలంటే అది కూడా ఇస్తాను. సో అంటే ఈ డాక్యుమెంటేషన్ క్రెడిట్ మా నాన్నగారికి. సో ఇక్కడ ఏంటంటే అది మనకు ఓవర్ జనరేషన్ వస్తుంది. కానీ మనం ఏంటంటే వృత్తిరీత్యా ఏవైతే ఉన్నాయో ఆ మోహంలో పడిపోయి మనం ఏంటి అనేది మర్చిపోతాము. కానీ జీవితంలో కొన్ని జరిగిన సంఘటనలు ఇవన్నీ చూసుకొని మనకు అర్థమైంది ఏంటంటే ప్రభు శ్రీరామ్ నాకు ఒక దారి చూపించేస్తున్నాడు. ఒక 15-20 సంఘటనలు జరిగాయి. అవన్నీ నేను కనెక్టింగ్ ద డాట్స్ అంటారు కదా, అవన్నీ చేసుకుంటూ వస్తుంటే నాకు అర్థమైపోయింది ప్రభు శ్రీరామ్ నా పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఏంటో మాకు చెప్పేశారు, మనం అదే దారిలో వెళ్ళాలి అని అర్థమైంది. అందు గురించి ఈ సనాతన ధర్మం సంబంధించిన విషయం అంటే నేను పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, కానీ నేర్చుకోవాలి అన్న తపన మాత్రం బాగా పెరిగింది. నేర్చుకోవాలి కాదు, ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 15 years నేను మీడియా ఇండస్ట్రీలో ఉన్నా. ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఏదైనా ఇంటర్వ్యూ చేయాలి అంటే నేను సాఫ్ట్వేర్ గురించే మాట్లాడతాను, లేకపోతే కొత్తగా వచ్చిన గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడతాను అన్నట్టు మాట్లాడతారు. కానీ సనాతన ధర్మం గురించి, లేకపోతే భారతదేశ ఇతిహాసాల గురించి, లేకపోతే ప్రజెంట్ జరుగుతున్న సినారియో గురించి మాట్లాడమంటే మాత్రం వెనకడుగేస్తారు. బట్ మీరు ఒక సాఫ్ట్వేర్ టెక్గా ఉండి ఇక్కడ ఫైట్ చేస్తున్నారు అంటే ఇంకా మామూలు విషయం కాదు కదా. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగి అనేది నా వృత్తి, సనాతన ధర్మము ఈ అంశాలు మీరు ఏవైతే చెప్పారో అది నా ప్రవృత్తి. జీన్స్ ఎలా ఉన్నాయి మరి, ఏం చేస్తాం? సో వృత్తి ప్రవృత్తికి సమతులనే జీవితంలో అన్ని సమస్యలకి నివృత్తి. సో అందు గురించి సరే మీరు అడిగారు కుంభమేళా గురించి. కుంభమేళా గురించి మనం చూడాలంటే సముద్ర మంథనం నుంచి మొదలైంది. కుంభమేళా గురించి మనం తెలుసుకోకముందు కుంభమేళా ఆల్మోస్ట్ అయిపోయింది. సో నార్మల్గా 66 కోట్ల మంది అక్కడ స్నానం ఆచరించారు.
బట్ ఇప్పటికీ క్యూ కడుతూనే ఉన్నారు. ఈ లాజిక్ ప్రపంచం మొత్తానికి విస్మయానికి గురి చేస్తుంది. అసలు అర్థం కావట్లేదు ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఇప్పటికీ క్యూ ఎందుకు కడుతున్నారు అనేసి. అసలు కుంభమేళా అంటే ఏంది అండ్ కుంభమేళా ఈ ప్రాముఖ్యత ఏంటి దానికి? అంటే మనం ఇప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే మన పూర్వీకులు వారు చెప్పింది, పెద్దలు చెప్పింది ఏంటంటే కుంభమేళ సముద్ర మంథనం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు దేవదానవుల మధ్య అమృతం గురించి యుద్ధం జరుగుతున్నప్పుడు, హోరాహోరీ యుద్ధం అప్పుడు జరుగుతున్నప్పుడు ఈ కుంభంలో అమృతం ఉండేటప్పుడు దాన్ని రాక్షసులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ మనకి గ్రహాలు 3 ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం వాళ్ళని గ్రహాలు అంటాం, వాళ్ళు దేవుళ్ళు. ఇప్పుడు బృహస్పతి, ఇంకా నెక్స్ట్ మనం చూస్తే మనకి రవి, చంద్రులు. సో వీళ్ళ ముగ్గురులో ఏంటంటే ఫస్ట్ ఈ కుంభం నుంచి వచ్చే అమృతం పడిపోకుండా ఆపింది చంద్రుడు. సో నెక్స్ట్ వచ్చింది ఏంటంటే రవి అంటే మనకి సన్. ఆ కుంభం పగిలిపోకుండా కాపాడింది, దాంట్లో అమృతం ఉండేటట్టు. అలాగే ఈ రాక్షసులకు వెళ్ళకుండా ఆపింది దైవగురువు అయిన బృహస్పతి, అంటే గురుగ్రహం. సో ఎప్పుడైనా సరే అంటే ఇలా జరుగుతున్న సమయంలో 4 చుక్కలు 4 ప్రాంతాల్లో అమృతం పడింది అని ఒక నమ్మకం. సో అది ఎక్కడెక్కడంటే ప్రయాగలో, హరిద్వార్లో, మన క్షిప్రా నది ఉజ్జయిన్లో, ఇంకా నాసిక్లో గోదావరి, ఈ 4 ప్రదేశాల్లో అమృతం అప్పుడు వచ్చింది అనేది ఒక నమ్మకం అది. అయితే ఇప్పుడు కుంభంలో కూడా చాలా ఉన్నాయి. ప్రతి 12 సంవత్సరాలకి వచ్చేది పూర్ణ కుంభం. అలాగే ప్రతి 6 సంవత్సరాలకి వచ్చేది ఈ 6 అర్ధకుంభం. అర్ధకుంభం ఏంటంటే మనకు ఉట్టి ప్రయాగలో కానీ లేకపోతే హరిద్వార్లోనే చేస్తారు. అలాగే మనకి మనుషులకి 12 సంవత్సరాలు అంటే దేవతలకి 1 సంవత్సరం, 144 సంవత్సరాల తర్వాత వచ్చేది మహాకుంభం. సో అందు గురించి ఇది మహాకుంభం, అంటే దేవతలు కూడా వచ్చి కుంభ స్నానం చేస్తారు, అదొక ఈ నమ్మకం అన్నమాట. అయితే దీనికి అంటే ఆస్ట్రాలజీతో సంబంధం ఉంది, ఎందుకంటే 3 గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాల గురించి కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు ఏ పొజిషన్లో ఏమి ఉన్నప్పుడు వస్తుంది అని దాని గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే దీనికి మనకి హిస్టారికల్గా ఏముంది అంటే మనకు చూసుకుంటే మనకి ఋగ్వేదంలో ఉంది, అలాగే ప్రయాగ గురించి మనకి మహాభారతంలో ఉంది. సరే ఇప్పుడు వీళ్ళందరూ ఈ మైథాలజికల్ బుక్స్ అంటున్నారు కదా, లెఫ్టిస్టులు కానీ లేకపోతే మిగతా వీళ్ళందరూ. కానీ ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది, సరే పురాణాలు వీళ్ళు నమ్మకపోయినా వీళ్ళకి చైనీస్ అంటే ఎక్కువ అట్రాక్షన్ ఉంది బాగా. సో అందుగురించి హువాంగ్ సాంగ్ అనే ఒక ట్రావెలర్, చైనీస్ ట్రావెలర్, ఆయన 7th సెంచరీలో ఆయన అబ్జర్వేషన్స్ రాసుకున్నారు. అది కూడా ఒక ప్రూఫ్. అంటే అప్పటి నుంచి అంటే యాక్చువల్లీ చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న మనకి ఇక్కడ డాక్యుమెంటెడ్ ఫార్మాట్ అనేది చాలా తక్కువ చోట్ల ఉంది. సో ఇంకోటి ఏంటంటే బుద్ధిజంలో కూడా పాలి వాళ్ళ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా వాళ్ళు రాసుకున్నారు, ఇలా కుంభమేళా ఇలా జరుగుతుంది ఇలా ఉందన్నమాట. సో అది యాక్చువల్లీ కుంభమేళా గురించి చెప్పాలంటే మన ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు చెప్పారు కూడా. సో ఇది ఏంటంటే క్లుప్తంగా మనకి ఏమని నమ్ముతాము, మనకి ఉన్న హిస్టారికల్ ప్రూఫ్స్ ఏంటి, ఇవి దీంతో పాటు మనం ఆలోచించాల్సింది ఏంటంటే నాగసాధువుల గురించి. మనం మామూలుగా ఇప్పుడు నాగసాధువులను చూడాలంటే ఎక్కువ చూడలేము, మనం కోట్ల సంఖ్యలో చూస్తున్నాం అన్న. ఇప్పుడు మనము కోట్ల మంది నాగసాధువులు, అసలు అందులో డిఫరెంట్ అఖాడాస్ నుంచి వచ్చిన వాళ్ళు. అఖాడాస్ గురించి మనం మాట్లాడుకుందాము, బట్ వీళ్ళకు కూడా కొన్ని అఖాడాస్ ఉంటాయి నాగసాధువుల గురించి, అది సెపరేట్ క్వశ్చన్. బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఈ నాగసాధువుల పైన ఉన్న ఒక జనరల్ ప్రతి ఒక్కరి మైండ్లో మెదిలే అంశం ఏంటంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు. చాలామంది కొన్ని సినిమాల్లో చూసినట్టు సూక్ష్మ ప్రపంచం ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి నాగసాధువులు వస్తున్నారు అనేసి ఇలా అంటుంటారు. బట్ ట్రావెలింగ్ చేసేది కూడా అసలు ఎవరు కనిపించరు కదా. ఇప్పుడు ఇంతమంది కోట్ల మంది అక్కడికి వస్తున్నారు అంటే ట్రాఫిక్ జామ్స్ ఎక్కడో ఆ యూపీ అవుట్ సైడో లేకపోతే కాశ్మీర్ నుంచే స్టార్ట్ అవ్వాలి కదా. హిమాలయాల్లో వీళ్ళందరూ ఉంటారు అనేసి అనుకుంటే కాశ్మీర్ నుంచి అక్కడి నుంచి ఎలాంటి విజువల్స్ లేవు మళ్ళీ. అంటే ఇప్పుడు ఇది ఎలా సాధ్యం? ఇక నాగసాధువులు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో ఎవరికి తెలియదు. వాళ్ళు చాలామంది హిమాలయాలు, అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్న అరణ్యాలు, గుహలు,
ఇటువంటి ప్రదేశాల నుంచి వస్తారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే యాక్చువల్లీ మనకి ఎప్పటి నుంచో హిస్టారికల్ ప్రూఫ్ ఎప్పటి నుంచి ఉన్నారు అనే డీటెయిల్స్ కూడా ఉంది. అంటే మనకి 1500 BC నుంచి వాళ్ళు ఉన్నారు అంటే మన వేదాల్లో చెప్పబడ్డాయి కాబట్టి. అసలు నాగసాధువులు అంటే వాళ్ళు ఏంటంటే మిగతావి మనకి ఇక్కడ భౌతిక ఆనందాలు, సుఖాలు, భోగాలు అవన్నిటిని త్యజించి వారు శివుణ్ణే నమ్ముతారు. మనకి ఎప్పుడైతే సనాతన ధర్మానికి ముప్పులో ఉంది అంటే వాళ్ళు ఒక ఫైటర్స్గా కూడా వస్తారు. దానికి హిస్టారికల్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. హిస్టారికల్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి దానికి. ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు పార్టిసిపేటెడ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ఖాన్వా 1527, ఇప్పుడు బాబర్కి ఎగెయిన్స్ట్గా ఫైట్ చేశారు. అలాగే చాలామంది మనకి వారియర్ మాంగ్స్ కూడా అయ్యారు, అంటే బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా కూడా ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే మనకి శంకరాచార్యులు, జగద్గురు శంకరాచార్యులు ఎవరైతే ఉన్నారో వారు దిగ్విజయ యాత్ర చేసినప్పుడు భారతదేశం అంతటా శస్త్రం శాస్త్రం కూడా రెండు కలిసి ఉండాలి అని వారు ఏం చేశారంటే, మనకి ఇప్పుడు శాస్త్రం చెప్పేవాళ్ళు అది దగ్గర మనకి ఒక 1500 సంవత్సరాల పైన అనుకోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్ లో శాస్త్రం అనేది కంపల్సరీ అయిపోయింది. ఆయన ఎప్పుడో పాస్ట్ లో చెప్పిండు, ఇప్పుడు అది లేకపోతే మన భవిష్యత్తుని మనం చూసుకోలేము, మన భవిష్యత్ భారతాన్ని. ఈయన ఏంటంటే ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు, దశనామి సాంప్రదాయం. అంటే మీకు కొన్ని పేర్లు చెప్తూ ఉంటాను, మీరు అందరూ ఆ పేర్లతో మీరు చూసుకుంటే కొన్ని స్వామీజీల పేర్లు కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ దశనామి సాంప్రదాయంలో ఏంటంటే తీర్థ అంటే హోలీ ప్లేస్, ఆశ్రమ, వన, ఆరణ్య, గిరి అంటే కొంతమంది స్వాముల పేరు గిరి అని వస్తుంటుంది, కొంతమంది పేర్లకి తీర్థ అని వస్తూ ఉంటుంది, కొంతమంది పేర్లు సాగర, ఇంకోటి సరస్వతి, భారతి, పూరి. ఇవన్నీ ఏంటంటే వారు అక్కడక్కడ ఉండే ప్రదేశాలని బట్టి అక్కడక్కడ వాళ్ళని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో అది ఏంటంటే మొత్తం భారతదేశాన్ని అంతటిని మనం బయట దండయాత్రల నుంచి ఎలా కాపాడుకోవాలో, అంటే మనకి శాస్త్రం శస్త్రం రెండూ కావాలి. అలా చెప్పడానికి 3 సార్లు కాలినడక మీద భారతదేశం అంతా వారు వెళ్ళి 4 పీఠాలని స్థాపించారు వారు. అది కూడా 4 కోణాల్లో. సో అది వారి గొప్పతనం. అంటే ఆ విజనరీ కానివ్వండి, ఇంకోటి వారు వెళ్ళిన ప్రతి ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉందన్నమాట. 82 క్షేత్రాలు వెళ్ళారు, ఇంకా ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉంది. సో అది ఇప్పుడు మనం మళ్ళీ నాగసాధుల దగ్గరకు వస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మిగతా ఏంటంటే అన్నిటినీ ఛేదించిన వారు. అలాగే వాళ్ళు ఇమీడియట్గా అయిపోరు నాగసాధు వాళ్ళు. కొన్ని వాళ్ళకి చాలా ట్రైనింగ్స్ ఉంటుంది, వాళ్ళకి ఘోరమైన తపస్సు ఉంటుంది. అది మామూలు వాడు తట్టుకోలేరు. కొంతమంది ఏదో చూసేసి వీడియోలో చూసి దాంట్లో ఆ నాగసాధు నైతానని వెళ్ళిపోయిన వాళ్ళు తట్టుకోలేక మళ్ళీ తిరిగి వచ్చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో చాలా మందికి సందేహాలు ఏమొస్తుందంటే వాళ్ళు ఎక్కడుంటారు, హిమాలయాల్లో ఉంటారు, అలాగే ఎక్కడో మనకి అడవిల్లో ఉంటారు, కొన్ని ఏంటంటే తెలియని గుహల్లో ఉంటారు. ఇలాగే ఎవరైతే మనకి ఈ టెంపరీ క్యాంప్స్ ఉంటాయో మనకి కుంభమేళల్లో అక్కడ చూసాం కదా, అక్కడ ఉంటారనమాట. సో వీళ్ళు మనం అనుకుంటాం సరే వీళ్ళు అందరు నాగసాధులను చూడడానికి వెళ్తారు మనకి ఇక్కడ కుంభమేళకి. అసలు ఏం చేస్తారు అక్కడ? ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళకి అమృత స్నానం అంటారు, ఒకప్పుడు దాన్ని షాహీ స్నానం అంటారు. షాహీ స్నానం అనేది దాని తర్వాత మనం మార్చుకున్నాం అనుకుంటా, అమృత స్నానం. ఎందుకంటే అమృత కాలంలో షాహీ అనే ఉండేది, దాన్ని మనం ఏంటంటే అమృత స్నానం అని మార్చుకున్నాం. సో అదే కాకుండా మనకు అక్కడ వాళ్ళు ఏంటంటే స్పిరిచువల్ డిస్కోర్సెస్ ఉంటాయి. మనకి ఏంటి మన ధర్మం ఏంటి ఇది చెప్పడం. చాలామంది అనుకుంటారు అమ్మో నాగసాధుల దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళు తిడతారు, కొడతారు, లేకపోతే వాళ్ళు నగ్నంగా ఉంటారు, ఇటువంటి భయాలు ఉంటాయి. అటువంటిది ఏం లేదు. వారి దగ్గర నుంచి మనం చూసుకోవాల్సింది ఏంటంటే
స్పిరిచువల్ నాలెడ్జ్ మనం ఎలా తెచ్చుకోవాలి, ఏదో వాళ్ళు ఉన్న మెటీరియలిస్టిక్ వాళ్ళు ఏమి ఉండదు, వారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టు, వాళ్ళని ఏమనకు. ఏంటంటే ఇప్పుడు ఈ వెటకారాలు లేకపోతే వీడియోలు ఇటువంటి చేస్తే వాళ్ళ కోపం వస్తుంది, కానీ మామూలుగా వెళ్ళి మేము ఎంతో ఇప్పుడు మనం కంప్యూటర్ ఉంది, కంప్యూటర్లో CPU ర్యామ్ ఏదైతే ఉందో దాన్ని బయట నుంచి చూడాలి, దాని లోపల ఏదైతే నిక్షిప్తమే ఉంటుందో టచ్ చేస్తూ ఉంటే షాక్ అయితే కొడుతుంది, తప్పకుండా కొడుతుంది. ఇంకోటి మనకి ఏంటంటే ధార్మిక సంబంధించిన చర్చలు, ఒక్కొక్కసారి డిబేట్స్ కూడా నడుస్తూ ఉంటుంది, వాటిలో పాల్గొనడం. ఇంకోటి మనకి కొన్ని వాళ్ళ ప్రదర్శనలు ఉంటాయి, అంటే కొంతమంది తల్వార్లు ఉంటాయి, వాళ్ళ ఈ ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, అవన్నీ చూపించడాలు ఇవన్నీ బాగా జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటివి ఏంటంటే వారి దగ్గర నుంచి మనం అసలు వాళ్ళు దేనికి ముఖ్యం అంటే మన జీవితం దేనికి, ధర్మాన్ని కాపాడానికే ఈ జీవితం అంకితం అనుకున్న వాళ్ళు. అది మనం ఏంటంటే ఇటువంటి ఎంప్లాయీస్ వాళ్ళందరం మనం వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి చూసుకోవాల్సింది, మనం అందరం ఎలా ఆలోచిస్తాము, సరే శాంసంగ్ ఫోన్ ఉంది మనకు ఐఫోన్ వస్తే ఎలా బాగుంటుంది, లేకపోతే మారుతి వ్యాగనార్ ఉంది ఇంకా పెద్ద కార్కి వెళ్తే ఎలా ఉంటుంది, అలా ఆ మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి బయటికి వచ్చి స్పిరిచువల్ వైపు వెళ్ళి మనము ఎప్పుడైతే అవన్నీ వదిలేస్తామో, ఇటువంటి మనకి అంత ఇంపార్టెంట్ కాదు అని ఎప్పుడైతే అనుకుంటామో దానితో అవే వస్తాయి మనకి. సో అందుగురించి మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఎప్పుడైనా సరే మన ధర్మం అంటే మనం నేర్చుకునేది ఎప్పటి నుంచి వస్తాం, సరస్వతి దగ్గర నుంచి మనకు ఎంత నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే లక్ష్మీదేవి తనంతట తానే వస్తుంది. ఎప్పుడైతే లక్ష్మీదేవి వెంట మనం వెళ్తూ ఉంటామో, సరస్వతీదేవిని పట్టించుకోమో, లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది. అది వీళ్ళ దగ్గర నుంచి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన నాగసాధువుల గురించి. సరే ఇప్పుడు మనకి ఈ షాహీ స్నానం ఒకటిసారి జరిగింది, మకర సంక్రాంతి రోజు ఒకసారి జరిగింది, మౌని అమావాస్య అప్పుడు ఇంకోటి జరిగింది నాగసాధువులది, మళ్ళీ వసంత పంచమి రోజు, వసంత పంచమి మనకి సరస్వతీదేవి అమ్మవారి పూజ చేస్తారు, అందుకు చాలా పవిత్రమైంది. మాఘ పౌర్ణమి ఇప్పుడు కూడా మనకి మాఘ ఆదివారాలు అంటే పాలు పొంగిస్తాం మనం. సో అలాగే మహాశివరాత్రి, ఈ అన్ని రోజుల్లో విపరీతమైన రష్ ఉంటుంది. అంటే వారికి ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాగసాధువులకి వెళ్ళాల్సి, అంటే మన భాషలో వాడుక భాషలో చెప్పాలంటే VVIP ట్రీట్మెంట్ వాళ్ళకి. సో ఎందుకంటే వాళ్ళు లోక కళ్యాణం గురించి ఎంత తప్పిస్తున్నారో, ఆ కాలంలో వాళ్ళు ఆ సమయంలో ఎవరైనా డిస్టర్బ్ చేసినా, ఒకవేళ వాళ్ళని ఎవరైనా చంపేసినా, ఏమైనా ఆర్డర్ వచ్చినా సరే వాళ్ళకి ఏం అవ్వదు. సో ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద వెళ్ళిపోతుంది. అందుగురించి అంత VVIP వాళ్ళు నాగసాధువులు. వారిని ఏదో చిన్నగా చూపించి ఏదో ఇన్స్టా రీల్స్ గురించో వ్యూస్ గురించో చూపిస్తే అది చాలా పాపం అంటగట్టుకుంటారు. ఎందుకంటే అలా కాకుండా వీళ్ళేం చదువుకోలేని వాళ్ళు కూడా కాదు, ఎందుకంటే మనం IIT వాళ్ళని చూసాము, ఇంకా మంచి మంచి ఉద్యోగాలు చేసిన వాళ్ళని చూసాము. వాళ్ళకి జీవితంలో ఇంపార్టెంట్ ఏది అనేది వాళ్ళకి అప్పుడు తెలిసింది. మామూలుగా ఒకవేళ చిన్న 10 వయసు 10 లోపలే వచ్చినప్పుడు మనకు తెలిసింది అంటే జీవితంలో మనకు ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంకో శంకరాచార్యులు అవుతారు, ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చింది అనుకో కొంతమంది సాధు సంతులు అవుతారు, కొంతమందికి 90 ఏళ్ళు వచ్చినా సరే వాడికి జీవితంలో ఇంపార్టెంట్ ఏంటి అనేది తెలియదు. సో అటువంటి వాళ్ళని ఎవడు ఆ దేవుడు కూడా మార్చలేడు. మనకి ఏంటంటే ఇటువంటి మనకి షాహీ స్నానం కానీ అమృత స్నానం కానీ వీటిల్లో వెళ్తూ ఉంటే మనకి జీవితంలో ఇంపార్టెంట్ ఏంటి, మనకి పురుషార్థాల్లో ఉన్నాయి కదా, చతుర్థ పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాలు, మనకి మోక్షం అక్కడ అందుతుంది అని ఒక నమ్మకం. మోక్షం అంటే ఏదో జీవితము చదించేయడం అనే కాదు, మనకి ముఖ్యమైనది ఏంటి, ఇంకా అంతా నేనే నా చేతిలోనే ఉంది అంతే కదా. సో ఎలా చేయగలుగుతాను, అంతేగాని ప్రతి దాని వెనకాల ప్రాకులు ఆడడం అటువంటిది కాకుండా మనకి మోక్షం లేకపోతే మనకేంటి మనం నమ్ముతాం అంటే మన హిందూ ధర్మ ప్రకారం, మనకు సనాతన ధర్మ ప్రకారం మోక్షం మనకి ప్లస్ ఆర్ మైనస్, ఓకే, క్రెడిట్ డెబిట్ అవుతూ ఉంటుంది మనం చేసుకున్న పాప పుణ్య కర్మ ఫలితాలని. ఈ జన్మలో కాలేదు అనుకో అది నెక్స్ట్ జన్మ క్యారీ అవుతుంది. సో అందు గురించి మన నమ్మకం ఏంటంటే అక్కడ వెళ్ళి స్నానం చేయడం ద్వారా మనకి ఈ నాగ సాధువులు, అట్లాగే ఇప్పుడు కొంత జనరల్ టర్మ్స్లో చెప్పాలంటే పాజిటివ్ వైబ్స్ అంటారు, ఓకే. సో ఆ పాజిటివ్ వైబ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మనం నేర్చుకున్నాం. నేను అక్కడ వెళ్ళి అంటే మోదీ గారు February 5th వచ్చారు, ఆ రోజే అక్కడ వెళ్ళాను నేను. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా ఆ పాజిటివ్ వైబ్స్ అలాగే ఉన్నాయి. చాలా మంది నేను ఎంతమందిని అయితే వెళ్ళిన వాళ్ళని అడిగానో వాళ్ళందరూ అదే మాట్లాడడం. అప్పటి వరకు ఏదైతే అలసట ఉందో ఆ లోపల స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత ఆ అలసట మొత్తం పోయింది. అసలు
ఇంకొక ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది అనేసి చాలామంది అన్నారు. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఏంటంటే చెప్పడం కష్టం అది ఇప్పుడు సరే చాలా కొంతమంది ఎలా అంటారు, సరే అంత దూరం వెళ్ళాలా, ఆ నీళ్ళు నెత్తి మీద చల్లుకుంటే సరిపోతుంది కదా అంటే గంగ నీళ్ళు అన్నీ దొరుకుతాయి. కానీ ఆ పాజిటివిటీ ఏదైతే ఉందో మనం అక్కడ వెళ్ళడము అంటే అక్కడ ఇదే కాదు, మనకి ఒక్కోసారి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. కానీ అక్కడ ఎక్కడ కానీ తిండికి బట్టకి రాత్రి ఉండడానికి వసతికి కానీ ఎటువంటి లోటు జరగలేదు అక్కడ. సో డబ్బు ఉన్నవాడు ఉన్నాడు, వాడు రోజు 30,000 40,000 ఉండే అకామిడేషన్ ఉంది. ఏమీ లేనివాడు 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని వాళ్ళకి కూడా వసతి ఉంది. అంటే అది ఎక్స్పీరియన్స్. అంటే లైఫ్ ఎలా ఉంటుంది, అందరూ నిద్రపోయేది మహా అంటే ఎంత 6 గంటలు 8 గంటలు, అందరికి ప్రశాంతంగా నిద్ర వచ్చింది అక్కడ. ఆ వాతావరణమే వేరు, ఆ ఎక్స్పీరియన్సే వేరు, అది వర్ణనాతీతం అది. సో అది చెప్పడమే కష్టం అది. సో అందు గురించి ఏంటంటే ఇది మనకి ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేసింది అక్కడ. సో ఇదే కాకుండా మనకు అక్కడ ఈ ఏమంటారు ఈ అఖాడాలు ఏవైతే ఉన్నాయో. అవును, అఖాడాల గురించి మనం మాట్లాడుకుందాం అనేసి ఇందాక అన్నాను నేను. అయితే అఖాడాల గురించి నేను ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నా అంటే హిందూ ధర్మం అన్నది వివిధ సంస్కృతులు ఇవన్నీ కలిసి ఉన్నాయి. అంటే మన భారతదేశం ఎలా అయితే వివిధ లాంగ్వేజెస్ ఇవన్నీ కలిసి ఉన్నాయో అలా హిందూ ధర్మంలో కూడా వైష్ణవ శైవ ఇలాంటి డిఫరెంట్ సంప్రదాయాలు ఉన్నాయి. జస్ట్ మేము చిట్కేస్తే విచ్ఛిన్నం చేసి పడేస్తాము అనేసి చాలామంది అనుకున్నారు. బట్ కుంభమేళా చూసిన తర్వాత కనీసం ఒక్క గొడవ జరగలేదు. ఏ ఒక్క సాంప్రదాయం ఇంకొక సాంప్రదాయంతో గొడవ పడలేదు. సరే ఖలిస్తానీ వాళ్ళతో గొడవ అనేసి సిక్కుల్ని కాస్త దూరంగా పెట్టిన కొంతమంది మైండ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ సిక్కులు వచ్చేసరికి కూడా అరే వాళ్ళకి మనకు కూడా గొడవలు జరగలేదు అంతా ఒకటే అనేసి ఒక ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు మనకి గత 6 నెలలు సంవత్సరం నుంచి చూస్తూ ఉంటే అండి మనకి యాంటీ భారత్ నెరేటివ్స్ ఏవేవైతే నడుస్తున్నాయండి, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఇంకోటి భాష మీద, ఇంకోటి దళితులు, ఫార్వర్డ్ క్యాస్ట్లు, లేకపోతే ప్రాంతీయ పరంగా దళితులు అన్నారు కాబట్టి నేను ఒక మాట అడుగుతా చిన్నగా. నేను జస్ట్ ఇందులో సో మీరు అక్కడికి వెళ్ళొచ్చారు కదా, నేను వెళ్ళలేదు కుంభ స్నానానికి, మీరు వెళ్ళొచ్చారు కదన్నా, మీకు ఎక్కడైనా దళితులు ఫలానా ప్లేస్లోనే ఇక్కడ మునగాలి లేకపోతే అగ్రవర్ణాలు నిమ్న వర్గాలు అనేసి వీళ్ళు అంటారు కదా, అగ్రవర్ణాల కోసం సెపరేట్ అనేసి ఏదైనా కనిపించిందా మీకు? ఏ ఒక్కటి లేదు. చూడండి ఒక్కసారి. సో ఈ నెరేటివ్లు ఇవన్నీ ఏంటంటే వీళ్ళు తట్టుకోలేకపోవడానికి అంత ఏంటంటే వీళ్ళ నెరేటివ్ మొత్తం గంగలో కలిసిపోయినాయి మొత్తం. ఈ యాంటీ ఇండియా నెరేటివ్, యాంటీ భారత్ నెరేటివ్లు ఏవైతే ఉన్నాయో మొత్తం. ఎందుకంటే అక్కడ ఎవరు పట్టించుకోలేదు కదా, మొత్తం అందరూ సనాతన ధర్మమే వచ్చి అక్కడ స్నానం చేయాలి అని అదొకటే ఒక నమ్మకం. అంటే మళ్ళీ భారత్ని ఒక ఏకతాటి మీద తీసుకొచ్చింది ఈ కుంభమేళ. సో అక్కడ మీరు అడిగారు మనకి అఖాడాలు వేరే వేరే ఉన్నాయని, శివుడిది, విష్ణుడిది, ఇంకా మనకి ఉదాసి అఖాడా అని. యాక్చువల్ మనం చూసుకుంటే అండి నేను చెప్పే శ్లోకం ఏదైతే ఉందో, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు రేవం విష్ణువే శివ. అంటే శివుడి రూపమే విష్ణు, విష్ణు రూపమే శివుడు, శివుడు హృదయమే విష్ణు, విష్ణు హృదయమే శివుడు. సో అందు గురించి ఏంటంటే మనకి పెద్దలు చెప్పేది ఏంటంటే మనకి ఏదైనా ఒక చోటికి వెళ్ళాలంటే మార్గాలు అనేకం, కానీ మనం ఎప్పుడు చేరాల్సింది పరమాత్మ దగ్గరికి. సో అందు గురించి ఈ డివిజన్స్ కానీ ఇవన్నీ మనకి ఎక్కడా కానీ మనం దాని గురించి ఏమీ లేదు. అంటే ఇప్పుడు అఖాడాల్లో వచ్చేసరికి జునా అఖాడా, మహానిర్వాణి అఖాడా, అటల్ అఖాడా, నిరంజని అఖాడా, అలాగే వైష్ణవులకు కూడా శ్రీ దిగంబర అని అఖాడా, నిర్వాణి అఖాడా ఉంది. సిక్కులకి గురునానక్ వారు చెప్పిన దాన్ని బట్టి ఉదాసి అఖాడా. ఇవేవి కానివ్వండి అంతర్గతంగా వాళ్ళకి అవ్వడం ఎటువి జరగలేదు. ఒక స్టాంపిడ్ జరిగింది కదా, అప్పుడు కూడా షాహీ స్నానాల గురించి కొంచెం ఆపాలి అంటే వీళ్ళని సంప్రదించిన తర్వాత ఆపారు. సో అది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది. కానీ వీళ్ళు ఇంత కలిసి డెసిషన్ మేకింగ్ ఇవన్నీ ఉంటుంది. అంటే అంతర్గతంగా వీళ్ళు బయట నుంచి ఎంత మనకి డివైడ్ చేయాలని ప్రయత్నాలు జరిగినప్పటికీ కానీ ఎకోసిస్టమ్ చాలా ట్రై చేసింది. అక్కడైతే కొంతమందిని నాగసాధులే కొట్టేసి పంపించేసిన వీడియోలు కూడా చూసాము. ఎందుకంటే
మామూలుగా బయట ఉన్న వెర్రి జనానికి తెలియదు, కానీ అక్కడ ఉన్న నాగసాధులకి ఎవడేంటో వాళ్ళు ఇలా చూడగానే పసిగట్టేస్తారు వాళ్ళు. సో అందు గురించి వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే నాగసాధువుల దగ్గర నుంచి మనము వాళ్ళ దగ్గర నుంచి దీవెనలు తీసుకోవడం ద్వారా మనకి జీవితం ఒక ఇంపార్టెన్స్ ఏంటి తెలుస్తుంది, సింపుల్ లివింగ్, హై థింకింగ్ అంటే ఏంటో తెలుస్తుంది. సో అలాగే మనకి అఘోరీలు కూడా వస్తారు. సో అఘోరీలు వాళ్ళు అంటే కొంతమంది చిన్న పిల్లలు వాళ్ళని చూసి నాగసాధువులు వేరు, అఘోరీలు వేరు. అవును, అఘోరీలు అంటే ఇంకా అఘోరీలు అంటే వాళ్ళకి మనకి ఏంటంటే శ్మశానంలో మెడిటేషన్ చేస్తారు, అంటే అది ఎక్స్ట్రీమ్ ఫామ్, అంటే శివుణ్ణి మనం అలా కూడా నమ్ముతారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే మన స్కల్ ఉంటుంది కదా, దాంట్లోనే కొన్ని రిచువల్స్ చేయడం ఇటువంటివి చేస్తారు. అంటే మనం చివరికి చేరాల్సింది అక్కడే కదా మనము అన్న ఆ ఉద్దేశంతో వాళ్ళు వెళ్తారు. సో అందు గురించి ఏంటంటే వాళ్ళకి యాక్చువల్ చెప్పాలంటే అఘోరీ బాబాలు కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి అంటే భయపడకుండా వాళ్ళకి ధైర్యంగా వాళ్ళకి దండం పెట్టుకుని వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం మంచిదే మనకి. అంటే జీవితంలో అన్ని త్యజించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, భయపడకుండా వాళ్ళని ఏదో ఈ ఫన్ ఏదో జోకులు వేయడము, కామెడీ చేయడము ఇటువంటి చేయకుండా వాళ్ళ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా యూపీ ప్రభుత్వం వాళ్ళపైన కేసులు నమోదు చేసింది. అవును, వాళ్ళు అవ్వాలి కంపల్సరీ. మీడియా చేతిలో ఉంది కదా అనేసి చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు విద్య చేతిలో ఉంది అనేసి దాన్ని తప్పుడు దిశగా తీసుకెళ్ళకూడదు కదా, అది ఏంటంటే మంచి కోసం యూజ్ చేసుకోవాలి మనం. వక్ర భాష్యం ఉండకూడదు అని ఏంటంటే మనకి లోక కళ్యాణం గురించి మనం ఏం చెప్పాలి అదే చెప్పాలి, కానీ ఏదో ఈ డివిజన్లు చేసేసి వాళ్ళ మీద డివైడ్ అండ్ రూల్ పాలసీ ఈ బ్రిటిష్ వాళ్ళది ఏదైతే ఉందో అటువంటి పెట్టుకోకూడదు. సో అలాగే యాక్చువల్ చెప్పాలంటే ఈ నాగసాధువులు అఖాడాలే కాకుండా వివిధ మనకి ధర్మ జాగరణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా పని చేశారు అక్కడ. అంటే ఇంత టెంట్ హౌజులు ఇవన్నీ ఏర్పాటు చేయడము, వచ్చిన వాళ్ళకి నిత్యాన్నదానం. మీరు ఎన్ని డేస్ ఉన్నారన్న అక్కడ? నేను మొత్తము వెళ్ళింది యాక్చువల్లీ ప్రయాగ, మనకి కాశీ, అయోధ్య ఒక 6 రోజులు ప్రయాణం. 6 రోజుల్లో మీకు ఈ సదుపాయాలు ఏవైతే యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, భారత ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో ఎక్కడైనా మాకు ఇది తక్కువ పడ్డది అనేసి అనిపించిందా? అంటే మనము ఎక్కడైనా వెళ్ళేటప్పుడు మన అంటే యద్భావం తద్భవతి, అంటే నువ్వు ఎలా ఆలోచిస్తావో నీకు అనుభూతి కూడా అదే చెందుతుంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక సొంత ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఇంటీరియర్ డెకరేషన్ నేను ఎలా చేస్తే బాగుంటుంది అదే నీ మైండ్లో తిరుగుతుంది అనుకోండి, నువ్వు బైక్ వేసుకుని బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా ఇంటీరియర్ కర్టెన్లు లేకపోతే అవే కనిపిస్తూ ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు ఏదైనా చిన్న పిల్లాడికి వాడిని ఏదైనా మంచి కాలేజ్లో జాయిన్ చేయించాలనుకున్నారనుకోండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ నారాయణ, చైతన్య, అది ఇది అవన్నీ ఆ కాలేజీలు, అంటే మనం ఏ ధోరణితో ఎలా ఆలోచిస్తున్నాం మనకు కనిపించేవి కూడా అలాగే అటువంటివే కనిపిస్తాయి. సో ఆ విధంగా చూసుకుంటే నేను ఇంత పవిత్ర స్నానం చేస్తున్న పెద్ద పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, అందు గురించి నేను వెళ్ళాలి అన్న ఆ ధోరణితో వెళ్ళాను నేను. అందు గురించి నేను దేవుణ్ణి చూశాను. నేను అంటే దేవుణ్ణి చూడడం అంటే నువ్వు ఏదో శివుడు వస్తాడు 7.5 feet ఉంటాడు అలా కాదు కదా, ప్రతి ఒక్కరిలో దేవుణ్ణి చూసాము అక్కడ. సో ఆ అనుభూతి చెందాను నేను. సో అప్పుడు చెందినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే నాకు అనిపించింది అరే నేను ఉట్టి 6 రోజులకే వచ్చానా, ఇంకొక 1 రోజులు ఉంటే బాగుండేది కదా అని ఒక భావం కలిగింది నాకు. కానీ మనకి ఏంటంటే గృహస్థుడు అవ్వడం చేత మనకు చాలా బాధ్యతలు ఉంటాయి, వృత్తిరీత్యా బాధ్యతలు కూడా చాలా ఉంటుంది. అందు గురించి ఏంటంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో నాకు చాలా బాగా అనిపించింది. లేదు నేను ఏదో హాలిడేకి వెళ్ళాను మంచి వీడియోలు తీసుకుని నేను ఇన్స్టాలో పెట్టుకోవాలి అనుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది. కానీ నాకు చెందిన అనుభవము అది వర్ణనాతీతం, అది చెప్పలేను అది. సో ఎందుకంటే నేను ఎలాగైనా ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ గురించి వెళ్ళాను నేను యాజ్ ఎ సీకర్. సో వెళ్ళినప్పుడు అది చాలా మంచి అనుభవం చెందాను నేను. అది చెప్పలేను నేను, మీరు ఎలా మీ అనుభవం ఎలా ఉందని చెప్పలేరు. నేనే కాదు అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరినైనా అడగండి, మీరు ఏం చెప్పగలుగుతారు అంటే నేను చెప్పలేము, అనుభవించాలండి అంటారు, అంతే అది. సో అందు గురించి ఇంకోటి ఏంటంటే ఇక్కడ సో మనకు విహారయాత్రలు, తీర్థయాత్రలు అనేసి 2 ఉంటాయి. సో విహారయాత్రలకు మనం ఎలా అయినా వెళ్ళొచ్చు, అది మన డబ్బులతో వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకెవరి డబ్బులతోనైనా వెళ్ళి విలాసంతంగా మనం ఎంజాయ్ చేయవచ్చు. తీర్థయాత్రలు అనేసరికి మాత్రం కంపల్సరిగా మన చుట్టూ నేచర్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు మాత్రమే మనం ఆ దైవ దర్శనాలు ఇలాంటి
కుంభస్నానాలు ఇలాంటివి చేయాలి. సో తీర్థయాత్రలకి విహారయాత్రలకి చాలా తేడా ఉంటుంది. ఈ క్వశ్చన్ నేను ఇందాక ఏదైతే అడిగినా కదా అన్నని, సో మీకు ఎట్లా అనిపించింది, ఏమైనా సదుపాయాలు ఏమైనా తక్కువ? తీర్థయాత్రల్లో మనం అలాంటిది ఆలోచించకూడదు అన్న, మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ నాకు వచ్చింది. సో ఈవెన్ ఇప్పుడు కూడా మనం చూస్తే అండి కొన్ని ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయి ఏంటంటే అక్కడ కూడా మనకి అకామిడేషన్కి ఏం ప్రాబ్లం ఉండదు. మనకి కొన్ని చోట్ల మనకి ఇప్పుడు కూడా చూసుకుంటే ఇప్పుడు తిరుపతి వెళ్ళినప్పటికీ కూడా సరే కొండ మీద ఎక్కడొక్కడ పడుకోవచ్చు మనం, అంతేగాని మనము లేదు నేను మంచం మీదే పడుకుంటా, ఏసీలో పడుకుంటా, హీటర్ కావాలి అవన్నీ మన జాస అటువైపు వెళ్ళకుండా ఉంటే, నేను వెళ్ళిన టైంలో 8 degrees 9 degrees టెంపరేచరు, నాకు మామూలుగానే సైనస్ ఈ ప్రాబ్లం ఉంది. అక్కడ వెళ్ళిన ఏమున్నా నాకు మహాదేవుడే చూసుకుంటాడని వెళ్ళిన, మునిగిన 3-4 సార్లు, అక్కడే నేను సంధ్యావందనం కూడా చేసుకున్నాను, ఏం కాలేదు, బ్రహ్మాండంగా ఉన్నా. నాకే కాదు అక్కడ వెళ్ళి వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికి ఏం కాలేదు. అవును. సో అదే చెప్తున్నా కదా, అదే నమ్మకం. అక్కడ కనీసం ఇప్పుడు ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదు. మేము ఫలానా అక్కడ నదిలో మునిగి వచ్చిన తర్వాత అక్కడ గంగా, సరస్వతి, నర్మదా సంగమం త్రివేణి సంగమంలో మునిగొచ్చిన తర్వాత చర్మ వ్యాధులు వచ్చినాయి అనేసి ఒక్క కేసు అయినా వచ్చిందా అన్న? కానీ బయట మాత్రం ఈ లెఫ్ట్ మీడియా ఎకోసిస్టమ్ వాళ్ళు అక్కడ బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది, అక్కడ నీళ్లు కలుషితం అయిపోయినాయి, ఇలాంటివన్నీ మాట్లాడడం. అంటే మనం గవర్నమెంట్ చేసిన ఏర్పాట్ల గురించి కూడా చెప్తాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక నమ్మకం ఎలా ఉంటుందంటే, నా మిత్రులు ఒక ఆయన ఉన్నారు. సో ఆయనకి టికెట్లు ఏమీ దొరకలేదు, అకామిడేషన్ ఏం దొరకలేదు, వెళ్ళాలని మనసులో ఎంతో తపన ఉంది. ఆయన బైక్ తీసుకుని వెళ్ళినాడు. అంటే వారి తాతగారు నాన్నమ్మ గారు వయోవృద్ధులు, సో వాళ్ళకి వెళ్ళే ఇది లేదు. ఈయన ఒక్కడు వెళ్ళాడు. మీకు వీడియో కూడా కాస్త తర్వాత పంపిస్తాను. బైన్సాలో ఆయన బైక్ మీద వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు. 2700 kilometers మొత్తం ప్రయాగ, కాశీ, మనకు అయోధ్య వెళ్ళాడు. నీళ్లు తీసుకొచ్చాడు. ఆ నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి నాన్నకి ఇచ్చాడు. వాళ్ళ పూజా మందిరంలో పెట్టుకున్నారు. తర్వాత ఆ నీళ్లు తీసుకుని వాళ్ళ తాతగారు నాన్నమ్మ కాళ్ళకి పూజ చేసి ఆ నీళ్లు చల్లుకున్నాడు. అంటే అది అలా ఉంటుంది నమ్మకం అంటే. ఇంకో ఇప్పుడు లెఫ్ట్ మీడియా ఇంత పొల్యూషన్ అయిపోయింది అంటున్నారు కదా. సో మా మిత్రులు ఎవరైతే ఉన్నారో నీరుని అక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడైతే స్నానం చేశారో ఆ నీరునే తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చి ఇంటికి వచ్చి మనకి వాటర్లో TDS చెక్ చేస్తారు కదా, చెక్ చేసినప్పుడు 167 ఉంది. అదే మనకి మంజీరా మున్సిపల్ వాటర్ వచ్చింది తీస్తే 364 ఉంది. సో అట్లా ఉంటుంది మరి ఆ నీళ్ళలో ఉన్న పవిత్రత అలా ఉంది మరి. అంటే అది నమ్మకం. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి ఏంటంటే సైంటిఫిక్, ప్రతి ఒక్కటి నాకు ప్రమాణం ఏంది అంటారు, చూపించారు. మరి దీనికి సమాధానం ఏముంది? ఇటువంటి చెప్తే ఏం లేదు, ఇంక అక్కడి నుంచి వచ్చే ఇటువంటివి ఏం లేదు. కానీ మనం అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవే కాకుండా మనకి మన కొన్ని ఆర్గనైజేషన్స్ ఎలా అయితే ఉన్నాయో, మన ఆధ్యాత్మిక మనకు ఆ పండుగ వాతావరణంలో ఒక్కొక్కరు అరే మన ఇంట్లో పెళ్ళికి లేకపోతే మన ఇంట్లో పండుగ ఉంటే ఎలా చేస్తామో అలా అంటే కొన్ని వేల ఆర్గనైజేషన్స్ అలా వాళ్ళు అక్కడ టెంట్ హౌస్లు ఏర్పాట్లు చేయడము, వచ్చిన వాళ్ళకి మనకి కొంచెం గైడ్ చేయడం, ఎలా వెళ్ళాలి ఇలా చెప్పడము, లేకపోతే ట్రాఫిక్ జామ్లు ఇటువంటి అయినప్పుడు వాళ్ళకి దారి చూపించడము, కొంతమంది అక్కడ ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో బైక్ మీద వాలంటీర్స్ చేయడము, ఇంకోటి నిత్య అన్నదానం. అన్నానికి ఎక్కడ లోటు లేదు అక్కడ, అన్నానికి నీటికి ఎక్కడ లోటు లేదు. అలాగే మనకి స్పిరిచువల్ డిస్కోర్సెస్ అంటారు, అవి చేశారు. సో ఇంకా మనం చెప్పాలంటే అక్కడ నేత్రకుంభ అంటారు. అంటే అక్కడ వచ్చిన వాళ్ళు ఐ డొనేషన్ మేము చేస్తాము, అచ్చా అది రాసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సర్వేంద్రాన్ నయనం ప్రధానం. అవును. సో వచ్చిన వాళ్ళు ఒక 12 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి 78 ఏళ్ల పెద్ద ఆయన కూడా వాళ్ళు రాశారు. కొంతమందికి అక్కడ చూడాలంటే కొంచెం ఎన్వైరన్మెంటల్ ఇవి కూడా తీసుకున్నారు, క్రౌడ్ మేనేజ్మెంట్ చేశారు. సో మనకి ఇటువంటివి ఏంటంటే చాలా అంశాలు అంటే ఇప్పుడు నాగసాధులు వీళ్ళే కాకుండా గవర్నమెంటే కాకుండా ఇలా ఆర్గనైజేషన్స్ కూడా చేశాయి. సో అది మనకి ఇంకోటి ఏంటంటే టెక్నాలజీని బాగా యూజ్ చేశారు గవర్నమెంట్. సో ఇప్పుడు చాలామంది 66 కోట్లు 68 కోట్లు వచ్చారండి, ఏంటండి ఎలా చేశారు, ఈ కౌంట్ ఎలా చేశారు, మీరు వెళ్ళి కౌంట్ చేశారా, ఇటువంటి ప్రశ్నలు వచ్చాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాగా యూజ్ చేశారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి దాంతోపాటు కౌంట్ చేశారు. ఇంకోటి ఇప్పుడు యాక్చువల్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా యూజ్ చేయొచ్చు అని సందేహాలు కూడా వస్తున్నాయి.
మీరు కొన్ని ఎయిర్పోర్ట్లు అయితే మీరు ఈ స్టాంపులు వేయడం ఇవంతా ఏం లేకుండా జస్ట్ ఇలా నుంచుంటేనే మీ ఫేస్ చూసేస్తాను పంపించేస్తాను. అటువంటి కూడా జరుగుతున్నాయి కదా, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. సో ఇంకోటి మనకి ఏంటంటే ఒక దగ్గర 1800 కెమెరాలను ఏర్పరిచారు. దాంట్లో కూడా మనకి ఎటువంటి సమస్యలు రాకుండా లేకపోతే ఎక్కడైనా స్టాంపిడ్ అయ్యే అవకాశం ఉందా ఆ టైంలో కూడా అది ఐడెంటిఫై చేస్తుంది. సో మీరు అనొచ్చు ఇన్ని కెమెరాలు ఉన్నా మన స్టాంపిడ్ ఎందుకు అయింది అని. అప్పుడు ఏంటంటే ఆ సమయంలో ఏదైతే షాహీస్తాన్ ఆ టైంలో అందరు పడుకున్నారు, బయట ఎక్కడ అంత ప్రశాంతంగా ఉంది, వీళ్ళు నాగసాధులు వీళ్ళు వచ్చేస్తున్నారు, మిగతా వాళ్ళ బ్యారికేడ్స్ జంప్ చేయడం వచ్చి అక్కడ పడుకునే వాళ్ళ మీద పడడంతో అయ్యింది. అది ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా సరే అదేం జరగదు అనమాట. అది మన చేతిలో లేదు కదా, మన చేతిలో లేదు, ఎవరు కావాలని చేసింది కాదు, మళ్ళీ అది దాని మీద విపత్తు కూడా కాదు, అంటే పసిగట్టడానికి అది కావాల్సింది చేసిందా కాన్స్పిరసీయా అనే దాని మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. కొంతమంది అరవడము అలాంటి కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి, అంటే కొన్ని నినాదాలు ఇస్తూ కొంతమంది కొన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళ వీడియోస్ అయితే వైరల్ అయినాయి ఆ టైంలో. అవునండి. సో ఇంకోటి ఏంటంటే మనకి గవర్నమెంట్ ఎంత అద్భుతంగా చేసిందంటే కొన్ని సెక్టర్స్గా డివైడ్ చేశారు. బహుశా 26 or 27 సెక్టర్స్ అక్కడక్కడ ఏర్పాట్లు చేశారనమాట. అక్కడ స్నానం చేయడానికి మొత్తం గట్టు కానీ అవన్నీ ఏర్పాటు చేశారు. ఇంకోటి చాలా మందికి సందేహం ఉంటుంది స్త్రీలకి, సరే వాళ్ళకు కూడా స్నానం చేయాలి, మనకేమో మన అర్ధనారీశ్వరులు వాళ్ళు సమానంగా చూస్తావు, మంచి వాళ్ళకి స్నానం చేయడానికి ఒక క్లోజ్డ్ డోర్స్ అవన్నీ బాగా సపరేట్, అది కాకుండా టాయిలెట్స్ కానీ బాగున్నాయి. ఎక్కడికక్కడ ఎమర్జెన్సీకి పోలీసులు ప్రతి ఘాట్ దగ్గర 10-15 పోలీసులు ఉండడము, లేకపోతే ఆ నీళ్ళలో కొట్టుకోపోకుండా ఉండడానికి అక్కడ చూసుకునే వాళ్ళని ఏర్పాటు చేయడము, అక్కడ క్లీన్ చేసేవాళ్ళు చాలామంది, ఎంతమంది కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎవ్రీడే వర్క్ చేస్తూనే వచ్చారు వాళ్ళు, అంటే షిఫ్ట్ సిస్టంలో వాళ్ళు వర్క్ చేస్తూ వచ్చారు. సో ఇంకా మనం చూసుకోవాల్సిందంటే అంత పెద్ద మేళాలో వచ్చినప్పుడు తప్పిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. మన వాళ్ళు ఎక్కడ మా లౌడ్ స్పీకర్లో అన్ని భాషల్లో కూడా బ్రహ్మాండంగా అనౌన్స్ చేశారు. ఇంకోటి చెప్పాలంటే ఒక తెలుగు వాడిగా అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. సోషల్ మీడియాలో 3 రోజుల నుంచి చూసుకుంటే తెలుగు భాషలో యూపీలో బోట్స్ వెళ్తాయి అనేసి ఏదైతే మేము చూస్తున్నాం కదా, చాలా గర్వకారణంగా ఉంది. మీరు చాలా గర్వంగా చాలా సంతోషం అనిపించింది. అంటే మనకి హిందీ తర్వాత తెలుగు, ఫస్ట్ ఇంగ్లీష్ ఎక్కడ వచ్చింది, ఎక్కడ వెళ్ళినా సరే సూచనలు. అసలు యూపీకి ఏపీకి సంబంధం ఏముంది? ఏదో సినిమాల్లో మనం యూపీని చూస్తున్నట్టు ఉంటుంది, కానీ అక్కడ తెలుగుకి అంత ప్రాచుర్యం ఇవ్వడానికి మన భక్తులు మరి అంత మంది ఉన్నారు మరి తెలియదు. కానీ ఎస్పెషల్లీ ఉట్టి ప్రయాగలోనే కాదు, కాశీలో కూడా చూసాం, అయోధ్యలో కూడా చూసాం. అంటే మీకు ఒక చిన్న అంశం చెప్తానండి. మనకి రామ మందిరం గురించి నిధి సేకరణ చేస్తున్నప్పుడు నేను విన్నది ఏంటంటే మొత్తం యావత్ భారతదేశంలో 2nd హైయెస్ట్ సమర్పణలు వచ్చాయంటే తెలంగాణ నుంచే వచ్చాయి. అంటే మన భక్తులు అలా ఉన్నారు మరి. సో అందు గురించి వాళ్ళకు కూడా అర్థమైంది, వచ్చే భక్తులు ఎవరు ఎక్కడ నుంచి వస్తారని వాళ్ళకి అర్థమైంది. అందు గురించి మనకి చూసినప్పుడు చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. సో అది ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఏర్పాటు చేసినది ఏంటంటే 40,000 మంది పోలీస్ సిబ్బంది అండి. సో ఇంకోటి ఏంటంటే అది కాకుండా నీళ్ళల్లో కూడా వాటర్ పోలీస్ వాళ్ళ వ్యవస్థ కూడా ఉంది. ఆరోగ్య శిబిరాలు చాలా ఏర్పాటు చేశారు. ఇంకోటి మనకి ముఖ్యమైన అంశం ఏంటంటే కమ్యూనికేషన్. ఎందుకంటే ఇంత పెద్ద కుంభమేళ కోట్ల మంది వస్తున్నప్పుడు మనకి మన వాళ్ళు తప్పిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. కొన్ని వీడియోలు కూడా చూసాము, కానీ వాళ్ళు ఎలా కలుసుకున్నారు, కొంతమందికి భాష రాదు, కొంతమంది మొబైల్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అటువంటి వాళ్ళని కూడా కలవడం జరిగింది. ఏంటంటే ఇక్కడ లౌడ్ స్పీకర్లు అన్ని చోట్ల ఉన్నాయి, అనౌన్స్ చేయడము. ఒకసారి తప్పిపోయిన వాళ్ళు ఏంటంటే హిందీలోనే కాకుండా వచ్చిన వాళ్ళు వాళ్ళ మాతృభాషలో కూడా వాళ్ళ నోటి ద్వారానే చెప్పడం. అదేంటి ఉట్టి కుంభమేళలోనే కాదు, ప్రయాగ్రాజ్లోనే కాదు, ఈవెన్ అయోధ్యలో కూడా చూసాము, ఈవెన్ కాశీలో కూడా చూసాము. సో అందు గురించి ఏంటంటే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ అయితే ఏదైతే ఉందో బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. అది లౌడ్ స్పీకర్లతో కాకుండా డిజిటల్ మీడియంలో కూడా చాలా బాగా చేశారు. సో మిగతాది ఏంటంటే డైరెక్షన్స్ వెరీ వెరీ క్లియర్. సో అక్కడ పెద్ద డైరెక్షన్ ఎటు వెళ్ళాలి, ఏ ఘాట్ వెళ్ళాలి, ఇటువంటివి ఏం లేకపోవడం. ఇంకోటి ముఖ్యమైన ద్వారాలు అటువంటి కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ డీటెయిల్. అంటే మనమే కాదు,
ఫారినర్స్ చాలా మంది వచ్చారు. మన వాళ్ళు ఇక్కడ ఏదో ఇలా జరిగింది అలా జరిగింది ఆ కాలుష్యం ఇవని చెప్తున్నారు, కానీ బయట వాళ్ళు వచ్చి వివిధ యూనివర్సిటీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. అరే ఇంత పెద్ద కార్యక్రమం ఇన్ని వేల కోట్లు వస్తే ఎలా ఆర్గనైజ్ చేయగలిగారు, ఇక్కడ జరిగిన ఆర్గనైజింగ్ స్కిల్స్ని తెలుసుకోవడానికి వాళ్ళు అధ్యయనం చేయడానికి ఇక్కడ వస్తున్నారు. మన వాళ్ళు ఏంటి ఇక్కడ వేస్ట్ లేకపోతే ఇలా ఉంది, ఎన్వైర్న్మెంట్కి ఇలా అవుతోంది అలా అవుతోంది, ఇటువంటి అంశాలు వస్తున్నాయి. కానీ వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి నెమ్మదిగా వాళ్ళకి కూడా తెలిసి వస్తుంది. కానీ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా అక్కడ చాలా బాగా చేశారండి. సో బ్రహ్మాండం జరిగింది అక్కడ. సో పర్యావరణానికి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది, పర్యావరణం మొత్తం సమతుల్యం దెబ్బతింటుంది అనేసి పెద్ద పెద్ద హెడ్డింగ్స్తో కొన్ని పేపర్ల వాళ్ళు అండ్ లెఫ్ట్ ఎకోసిస్టమ్ని చూసుకుంటే చాలా అవేక్ అయింది. చాలా అవేక్ అయ్యి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ స్పెషల్లీ కుంభమేళాని టార్గెట్ చేసుకుంటూ పుట్టుకొచ్చినాయి. అవును. సో వాళ్ళకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? అంటే మామూలుగా ఇటువంటి పెద్ద పెద్ద జనసంద్రం వచ్చినప్పుడు మనకి వ్యర్థ పదార్థాలు ఎలా వెళ్తాయి అనేది ఒకటి ఉంటుంది, ఇంకోటి జల కాలుష్యం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే వాళ్ళు రేస్ చేసిన కన్సర్న్స్ ఇన్వాలిడ్ అని కొట్టి పారేయలేం, కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు అనేది కూడా తెలుసుకోవాలి మనం, అది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే వాతావరణ ఒత్తిడి కూడా ఉంటుంది. ఎలా అంటే పర్యావరణ ఒత్తిడి అంటే మనకి ఇప్పుడు ప్రయాగ్రాజ్ పాపులేషన్ ఎంత అండి, 15 లక్షలు. ఇప్పుడు దానికంటే 500 రెట్లు ఇంతమంది జనం వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది అంత పెద్ద సిటీ అనే ఇటువంటి ఒత్తిడి కూడా ఉంటుంది. అయితే అక్కడ చూసుకోవాల్సింది మనకి దగ్గర వ్యర్థ పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి దానికి ఏంటంటే అండి ఆ డస్ట్బిన్స్ అవన్నీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ఇంకోటి ఏంటంటే నదుల్లోనే రీసైక్లింగ్ చేసే ఎక్విప్మెంట్ కూడా తెప్పించారు బాగా. ఇక్కడ నీటి నాణ్యతని రెగ్యులర్గా చెక్ చేస్తూ పబ్లిష్ కూడా చేసేవారు. సో అక్కడి నుంచి ఎలా ఉందో తెలిసేది. ఇంకోటి యాత్రికులకు కూడా నో ప్లాస్టిక్ అనే ఒక అవగాహన బ్రహ్మాండంగా చేశారు. అంటే నాకు తెలిసి ఒక 6 నెలల క్రిందటే మనకి ఒక్కొక్క థాళీ 100 రూపాయల థాళీ ఇటువంటి అంటే ప్లాస్టిక్ ఏం యూజ్ చేయకుండా అక్కడ నిత్యాన్నదానం అవి జరుగుతున్నప్పుడు స్టీల్ ప్లేట్స్లో వాటిలో పెట్టడం ఇటువంటివి చేశారు అక్కడ. సో ఇంకోటి ఏంటంటే మిగతా మంచి నాణ్యత ఉన్న పదార్థాలు అక్కడ మనకి టీలు కాఫీలు ఇటువంటి అమ్మేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టారు. ఇంకోటి అక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఏదో ప్లాస్టిక్ కప్పులు అవి ఉంటాయి, అక్కడ కుల్లడ్ ఛాయ్ అంటారు. అవును, మట్టి కుండలు అవి ఉంటుంది. అది అటువంటి దాంతో ఏంటంటే మనకి ఎన్వైరన్మెంట్కి ఏం ప్రాబ్లం కాలేదు. కాశీలో ఇంకొక మంచి అనుభవం అంటే ఫుడ్ విషయంలో ఏంటంటే జరిగింది మనకి ఇక్కడ కచోడీ జిలేబీ అంటారు. కచోడీ జిలేబీ అంటే మనం ఏమనుకుంటాం, మనకి జిలేబీ ఒక కచోడీ అనుకుంటాం, కానీ అక్కడ కచోడీ జిలేబీ అంటే పూరి ఆలు సబ్జీ. చాలా మందికి తెలియదు, పక్కన స్వీట్ పెట్టుకొని తింటున్నారు. అది కాదు, అంటే కచోడీ జిలేబీ అంటే పూరి సబ్జీ చాలా ఫేమస్ అక్కడ. సో అది చాలా ప్రాంతాల్లో అలాగే అంటారు, అక్కడ కచోడీ జిలేబీ కాయ అంటారు. మనం అనుకుంటాం జిలేబీ ఎక్కడ ఉంది ఇక్కడ అనుకుంటాం. సో అది ఇంకా ఈ మనకి వేస్ట్ మేనేజ్మెంట్లో వచ్చేసరికి అండి ఇది చాలా మంచి ఒక కేస్ స్టడీ అండి. ఎలా చేశారు, ఇంతమంది జనాలు వచ్చారు, ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేశారు, రీసైక్లింగ్ ఎలా యూజ్ చేశారు, జనాల్లో ఆ అవగాహన ఎలా పెంచారు, ఇవన్నీ. ఇంకోటి అన్న, ఈ నిత్యాన్నదానాల గురించి మీరు మాట్లాడారు కదా, సో ఇవన్నీ జరిగేటప్పుడు ఎక్కడైనా మీరు ఒక 100 మంది గుమిగూడి వాళ్ళపైన పడి ఆహారాలన్నీ లాగేసుకుంటున్నారు, లేకపోతే తిండికి అక్కడ తక్కువ పడింది అనేసి మీరు ఎక్కడ చూసి ఎక్కడ అనిపించలేదు కదా. కానీ నిన్నగాక మొన్న అనుకుంటా మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక 5 స్టార్ హోటల్లో ఏర్పాటు చేసిన ఒక బిజినెస్ మ్యాగ్నెట్స్ యొక్క సభ ఏదైతే ఉంటుందో కాన్క్లేవ్, సో దాంట్లో ఫుడ్ గురించి వాళ్ళు కొట్లాడుకున్నారు, ప్లేట్స్ గురించి కొట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతుంది. అలాంటిది ఏమైనా సీన్ మీరు చూసినరా? ఎక్కడ చూడలేదండి, ఎక్కడ చూడలేదు. ఇంకోటి చెప్పాలంటే ఇంత పెద్ద జనసంద్రంలో మనం గొడవలు అవుతాయి, కొట్టేసుకుంటారు, తిట్టుకుంటారు, అరుచుకుంటారు, ఏ ఒక్కటి జరగలేదు, ఏ ఒక్క వీడియో చూడలేదు, ఎక్కడ చూడలేదు. అండ్ తిండి విషయంలో కూడా మనం ఒక విషయం ఏం చెప్పాలంటే అండి,
మనకి ఆర్థికంగా మనం ఎంత అభివృద్ధి చెందినా, చదువుకున్న, వయసు పెరిగినా సరే దానికి మెచ్యూరిటీకి సంబంధం లేదండి. సో అక్కడ మామూలు ఎంత భక్తులు వాళ్ళు, అంటే వాళ్ళు వచ్చే భావన భక్తి భావనతో వచ్చారు. ఏంటి విదేశాల నుంచి స్టీవ్ జాబ్స్ యొక్క సతీమణి వచ్చింది, మనకి ఎంతో మంది బాలీవుడ్ యాక్టర్స్ వచ్చిండ్రు. బాలీవుడ్ యాక్టర్స్ అంటే వాళ్ళేదో పెద్ద ఇదని చెప్పట్లేదు, బట్ ఇప్పుడు సోషల్ మీడియా యుగం ఎట్లుంది అంటే ఫలానా వాళ్ళు వస్తే వావ్ అనేసి అనుకుంటుంటారు అనమాట. అలాంటి కోవలోకి ఇలాంటి వాళ్ళు. సో అవన్నీ చూస్తూ ఉంటే అండి ఇవి చాలా మనకి చాలా అంటే అదే చెప్తున్నా, మనం నువ్వు ఏ దృష్టితో అక్కడికి వెళ్ళావు. ఇప్పుడు 5 స్టార్ వెళ్ళావు, 5 స్టార్లో ఫుడ్ బాగా దొరుకుతుందన్న జాస్తితో వెళ్తావు. కానీ ఇటువంటి కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ఆ భక్తి పరవశంతో వెళ్తాం. వెళ్ళి వచ్చిన వాళ్ళు అదే తన్మయత్వంలోనే ఉంటారు. మినిమం ఒక 2-3 వారాలు ఏంగా అవకాశం వస్తుంది, మనకి వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఏంటంటే అది రాసిపెట్టి ఉండాలి. ఎందుకంటే అయితే కుంభమేళా టాపిక్ ఇవాళ ఫస్ట్ టాపిక్ తీసుకున్నాం కదా. ఈ రోజే మా ఇంటికి అంటే నిన్న కుంభమేళా వాటర్ వచ్చినాయి. సో వాటిని నేను ఇవాళ బకెట్లో కలుపుకొని స్నానం చేసుకోవడం జరిగింది అండ్ వెంటనే ఇక్కడ రావడం జరిగింది. కుంభమేళా టాపిక్ అవన్నీ ఏంటంటే అండి మనకి రాసి పెట్టడం అండి. ఎస్, ఎందుకంటే నేను అంటే అవన్నీ ఎగ్జాంపుల్ రాసి పెట్టి ఉంటాయని. ఎందుకంటే నేను ఎలా వెళ్ళాలి అనుకున్నప్పుడు మా ఇంట్లో మా పేరెంట్స్కి హెల్త్ అంత గొప్పగా లేదు. సో మా సతీమణి గారు మా అబ్బాయికి బోర్డ్ ఎగ్జామ్స్, ఇవన్నీ నేను ఒక్కడనే ప్రయాణం చేయాలని మనసులో ఉన్నప్పుడు నన్నే మిత్రులు అడిగారు. నేను ఎవరినైతే కాంటాక్ట్ చేయాలనుకుంటున్నానో వాళ్ళే నన్ను కాంటాక్ట్ చేశారు ఇద్దరు. అంటే వాడు మెసేజ్ పెట్టి డిలీట్ చేశాడు, దేనికి రా అంటే ఇలా వెళ్దాం అనుకుంటున్నా అని. అంటే మనకి ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలు వెళ్ళేటప్పుడు ఏంటంటే నువ్వు వస్తావా అని ఎవరిని అడగకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఏ కారణం చేతన వాళ్ళు నేను రాను అని అన్నారు అనుకోండి, పాపమే కదా పుణ్యక్షేత్రాలు వెళ్తే. సో అందు గురించి వాళ్ళు నేను వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్తే, అరే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను అని అలా అనుకుని వెళ్ళాం. అంటే మీరు చెప్పేదానికి ఆ కోఇన్సిడెన్స్ అలా ఉంటుందండి. సో ఇది మనం ఏంటంటే మనకు చూడాల్సింది ఆధ్యాత్మిక కాకుండా మనకు అక్కడ వచ్చే ఆ పాజిటివ్ వైబ్స్ కాకుండా చాలా మనకి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎకానమీ కూడా చాలా దాని కూడా చాలా కాంట్రిబ్యూషన్స్ ఉంది. యాక్చువల్ చెప్పాలంటే మనకి లేటెస్ట్ ఇంకా నడుస్తోంది, ఇంకా ఉన్నారు పర్యాటకులు. అంటే మనకి అక్కడ వచ్చిన యాత్రికులు చాలా 66 కోట్ల మంది అయితే అయిపోయాయి వాళ్ళ స్నానాలు ఇవన్నీ ఆచరించేశారు. బట్ ఇంకా 1.5 కోటికి పైగా భక్తులు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ ఇంకా స్నానం ఆచరిస్తున్నారు. అండ్ ఆ టెంట్ హౌస్లు ఏవైతే ఉన్నారో ఆ హట్స్ ఇవన్నీ వేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పొడిగించారు అనేసి తెలిసింది. అంటే వాళ్ళ టైమింగ్స్ ఇవన్నీ అంటే అక్కడ గవర్నమెంట్ 6th మార్చ్ వరకు పొడిగించినట్టున్నారు అక్కడ. ఎందుకంటే అక్కడ అంత ఈజీగా పోదు కదా అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం అనేది. ఆల్మోస్ట్ 2 months అనుకుంటా. అంటే మనకి ఎలా ఉంటుంది అంటే ఇంట్లో మనకి ఏదైనా పెద్ద ఫంక్షన్ చేసామనుకోండి, అంతా ఒకటేసారి అయిపోదు కదా. మన కార్యక్రమం అయిపోయినా సరే ఒక 3-4 రోజులు అలా కొన్ని రోజులు అలా ఉంటుంది. ఎందుకంటే మరి మన ఇంట్లో గొప్ప ఫంక్షన్ చేసాము, ఇంత అందరు మన వాళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బాధ ఎక్కడో ఉంటుంది. ఆ బాధ నుంచి మళ్ళీ తేరుకోవడానికి అవన్నీ కొంచెం ఉంటుంది. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇంట్లో మనం ఒక దగ్గర పూజా గదిని ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి దేవుళ్ళని వేరే ప్లేస్కి తీసుకెళ్తే ఆ ప్లేస్ని ఇప్పటికీ మనం పవిత్రంగానే చూస్తాము. అక్కడ చెప్పులు తీసుకుని వెళ్ళొద్దు, ఇంతకుముందు మనం దేవుళ్ళు పెట్టాము అనేసి అనుకుంటాం. అలాంటిదే ఒకటి కుంభమేళాలో ఇప్పుడు కనిపిస్తుంది. అవును, కంపల్సరీ అన్న. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు రాబోయే దానికి కూడా ఇదొక బెంచ్ మార్క్ కింద అయ్యింది. ఇప్పుడు మనకి ఇప్పుడు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. సో నెక్స్ట్ మనకు వచ్చేది ఇప్పుడు ఇక్కడ నాసిక్లో మళ్ళీ ఉంటుంది కుంభమేళా. సో అక్కడ ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఇవన్నీ బెంచ్ మార్క్. ఎందుకంటే యూపీలో ఇంత బాగా ఆర్గనైజ్ చేశారు. అంటే మీరు లెఫ్టిస్టులు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రే వచ్చారు అక్కడికి, కాంగ్రెస్ ముఖ్యమంత్రే వచ్చారు. అంటే రాజకీయాలకి అతీతంగా సనాతన ధర్మం వైపు వచ్చి అక్కడ పవిత్ర జలాల్లో స్నానం చేశారు. సో ఇంకోటి మీరు అడిగారు, ఇంత ముఖ్యమైన అంశం ఏంటంటే అక్కడ నెంబర్స్ ఎలా ఉన్నాయి అంటే మనకి స్టాటిస్టిక్స్. సో 66 కోట్ల మంది, అంటే యోగి గారు మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకా ఇప్పుడు 2-3 కోట్లు పెరిగి ఉంటుంది, 66 కోట్లు. దగ్గర 3 లక్షల కోట్ల అక్కడ రెవెన్యూ టర్న్ ఓవర్ జరిగింది, బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అది ఇంకా ఎక్కువ అయి ఉంటుంది కూడా ఫర్ షూర్. మన జీడిపికి 1% కాంట్రిబ్యూట్ చేసింది.
వావ్. ఓకే. సో ఇంకోటి మనకి యూపీ బీహార్ని ఇన్ని రోజులు ఎవరైతే వీళ్ళు అసలు బీమారు అనేవారు. ఎస్, వెనకబడిన వాళ్ళు వీళ్ళందరూ అసలు వీళ్ళకి చదువులు రావు, ఎంత చదువుకున్నా కూడా దాని తర్వాత వాళ్ళకు నాలెడ్జ్ ఉండదు అనేసి అనుకున్నారు. బట్ అలాంటి స్టేట్సే ఇప్పుడు ఇంత జనరేట్ చేస్తున్నాయి. ఇంకోటి ప్రత్యక్షంగా 12 లక్షల ఉద్యోగాలు అక్కడ ఇది చేశారండి. జాబ్ క్రియేషన్ అంటారు కదా, టెంపరీ జాబ్ క్రియేషన్ అది జరిగింది. సో గవర్నమెంట్, యూపీ గవర్నమెంట్ 7,500 కోట్లు ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఏదైతే ఉందో ఇన్వెస్ట్ చేసింది. సో ఇన్వెస్ట్ అని చెప్పలేము, మన ఖర్చు పెట్టింది. సో అక్కడ 200 రోడ్లని అభివృద్ధి చేశారు. సో అక్కడ 33 లక్షల ప్లాంట్స్ పాదారు, అక్కడ ఇన్స్టాల్ చేశారు అక్కడ. సో దాంతోపాటు చిన్న చిన్న తాత్కాలికంగా బ్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఏర్పాటు చేశారు. డిజిటల్ ఇనిషియేటివ్స్ చేశారు. దగ్గర ఏంటంటే ఆన్ అన్ యావరేజ్ డైలీ ఎసెన్షియల్స్ ట్రేడ్ ఎంత అయితే అయ్యిందో, అంటే అక్కడ వచ్చే మనకి కన్స్యూమబుల్స్ ఏవైతే ఉంటుందో 17,310 crores అక్కడ కన్జంప్షన్ అయ్యిందంటున్నారు. హోటల్ ట్రావెల్ సెక్టర్కి 2,800 కోట్లు రెవెన్యూ టర్నోవర్ జరిగిందంటారు. పూలు అమ్మేవాళ్ళు అంటే పూజా సామాగ్రి అమ్మేవాళ్ళకి దగ్గర 2,800 కోట్లు అంటారు. సో అతి ఎక్కువ మంది అక్కడ వచ్చి స్నానం చేసిన రోజు మౌని అమావాస్య. సో ఇలా ఉన్నప్పటికీ కూడా అక్కడ రివర్ రెజ్యునేషన్కి వాళ్ళు అక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ అవన్నీ యూజ్ చేశారు. సో సేఫ్టీకి ఎక్కడ ఎటువంటి లోపం జరగలేదు. రాత్రి నువ్వు 2 గంటలకు వెళ్ళు, 3 గంటలకు వెళ్ళు, ఆ ప్రాంతాల్లో అందరూ అమ్మో అక్కడ అందరూ యూపీ గూండాలు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఇక్కడ గుండాగిరి ఎవరు చూపెట్టినారు? చూపించారా? సీనియర్ జర్నలిస్ట్ అన్న, నేను ఒక మాట చెప్తా. ఒక సీనియర్ జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు సో ఒక 5 kilometers నడవాలి. 5 kilometers నడవాల్సి వస్తే ఒక అబ్బాయి వచ్చి బైక్ ఎక్కించుకున్నాడంట. భయ్యా నేను అటు సైడే వెళ్తున్నా, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంటే, సో అతను వెళ్ళి డ్రాప్ చేసేటప్పుడు మధ్యలో వీళ్ళు మాట్లాడుకున్న సంభాషణ ఏంటంటే, సో మీరు కొంచెం రైట్కి వెళ్ళాలి కదా, మరి నేను కొంచెం స్ట్రైట్కి వెళ్ళాలి, నేను వెళ్ళిపోతాను అంటే, పర్లేదు భయ్యా నేను వస్తాను అక్కడ దాకా, ఇన్ని రోజులు ఏవో చిన్న చిన్న తప్పులు ఇవన్నీ చేసాము, కరెక్ట్, సో కరెక్ట్, కొన్ని పుణ్యాలు కూడా మేము తీసుకుంటాము, చేయాలి కదా అనేసి అతను అక్కడ డ్రాప్ చేసేటప్పుడు, ఇందాక ఏదో తప్పులు అన్నావు కదా భయ్యా అంటే, ఏం లేదు కొన్ని గుండాగర్దీ చేసాము, కొంతమంది మర్డర్ అటెంప్ట్స్ ఇవన్నీ జరిగాయి అంటే యూపీ వాళ్ళం కదా అనేసి అనేసరికి ఈయన షాక్ అయిపోయిందంట. అంటే ఒక రకంగా ఇతని మనసులో ఒక క్రూరమైన భావం కలిగిన ఒక మనిషి ఉన్నాడు. ఓకే, బట్ ఇంకోవైపు కొన్ని పుణ్యాలు చేస్తే లేకపోతే కనీసం వాటిని మనము పాపాలని కడిగేసుకోవచ్చు అనేసి ఇంకొక భావం కూడా, అంటే అలాంటి ఆధ్యాత్మికమైన భావం వచ్చింది అక్కడ. అదేంటంటే చూడాల్సింది, ఇంతటి కరడు కట్టిన వాళ్ళు కూడా అసలు ఏం చేయకుండా అసలు దొంగతనాలు కూడా ఎక్కడ కనిపించలేదు. చాలా మంది అన్య మతస్థులు కూడా వాళ్ళకి ఎక్కడో లోపల ఉంది, అరే ఇంతమంది వస్తున్నారే మనం కూడా వెళ్ళి చేస్తే స్నానం చేస్తే, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎవరైనా అంటే మనం వాళ్ళ మతాలు ఎందుకు కానీ అన్య మతస్థులు చాలా మంది వచ్చారు, అక్కడ స్నానం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అవి చేసి అక్కడ పుణ్య ఫలితాన్ని పొందారు వాళ్ళు. అంటే వాళ్ళకు కూడా ఎక్కడో ఉంది మనసులో, మన పూర్వీకులు కూడా వాళ్ళు సనాతన ధర్మాన్నే పాటిస్తూ వచ్చారు కదా, మనం కూడా చేస్తే ఏమవుతుంది, మనకు కూడా కొంచెం పుణ్యం వస్తుంది అన్న ఆ భావనతో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలా మిగతా చూసుకోవాల్సింది ఏంటంటే, ఇది జస్ట్ స్పిరిచువల్ ఇది కాకుండా మిగతా మనకి ఎకానమీ డెవలప్మెంట్లో కూడా అండ్ పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఇంత పెద్ద దాన్ని అంటే గిన్నీస్ రికార్డ్స్ కూడా మనకు వచ్చాయి. సో అది మనకేంటంటే లైఫ్ లాంగ్ మనకు ఒక మెమరీ, అంటే మన భావి తరాలకు కూడా అనుకుంటాడు, అరే మా నాన్న వెళ్ళాడు, ఆ టైం వెళ్ళాడు, ఇలా జరిగింది అంటూ వాళ్ళకి, లేకపోతే వాళ్ళు నెక్స్ట్ తరాలకు కూడా అరే మీ తాత ఇట్లా వెళ్ళొచ్చాడు రా, ఇట్లా చెప్పుకోవడానికి ఉంటుంది. ఇంత పెద్ద ఈవెంట్ ముందు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అటువంటి ఇంత మంచి అక్కడ వెళ్ళడం జరిగింది. ఇంకా ఆ తన్మయత్వంలోనే ఉన్నాను. అలాగే కేఆర్ భారత్ ఛానల్ ఇంత మంచి అవకాశం ఇచ్చింది మాకు, అంటే మా అనుభవాల్ని ఇంతమందికి షేర్ చేసుకోవడానికి. తప్పకుండా నాతో పాటు మిత్రులు ఎవరైతే ఉన్నారో చాలామంది కొన్ని కోట్ల వెళ్ళారు, ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వాలని అనుకుంటూ వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాల్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా షేర్ చేసుకుని, వాళ్ళకి కూడా కొన్ని మీకు చెప్పాను కదా మనకి జిలేబీ కచోడీ లాంటి యూనిక్ ఎక్స్పీరియన్స్, లేకపోతే తెలుగు బోర్డ్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు కూడా షేర్ చేసుకుంటే ఇంకా చక్కగా ఉంటుందండి.
వక్ఫ్ ల్యాండ్ అంటే అక్కడ ఏదైతే త్రివేణి సంగమం ఉందో అదంతా వక్ఫ్ ల్యాండ్ కిందికి వస్తుంది, వక్ఫ్ దానిపైన మీరంతా ఇదంతా చేస్తున్నారు అనేసి కొన్ని మౌలానాలు, కొన్ని మసీదులకు సంబంధించిన మౌలానాలు ఒక తీర్పునిచ్చినప్పుడు ఒక మాట అన్నారు. ఇవ్వండి ఈ వక్ఫ్ కానీ ఈ రాజకీయాల స్టేట్మెంట్లు ఏమని, ఈ కుంభమేళా అనేది వాళ్ళ తర్వాత రాలేదు, అంత ధైర్యం కూడా చేయరు. ఎందుకంటే ఈ కుంభమేళా అనేది ఈ రాజకీయాలకి లేకపోతే ఈ చిన్న చిన్న వాటిలకి అతీతం. సో మనకి ఇంత పుణ్యక్షేత్రాల్లో ఏంటంటే ఎవడేదో స్టేట్మెంట్ ఇస్తే అదే పట్టుకుని కూర్చోలేము కదా. సో మనకి యాక్చువల్లీ చెప్పాలంటే కుంభమేళా గురించి మన గ్రంథాలే కాదు, యాక్చువల్ చెప్పాలంటే పర్షియన్లో లేకపోతే మొఘళ్ళ సామ్రాజ్యంలో కూడా వాళ్ళు కూడా రాసుకున్నారు కుంభమేళా ఇంత బాగా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని. మన బ్రిటిష్ కాలంలో కూడా దాన్ని వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే 1857 తర్వాత మళ్ళీ హిందువులు ఇంతమంది కలిస్తే మన మీద ఎక్కడ తిరగబడతారని ట్యాక్సులు వచ్చి వాళ్ళకి స్పెషల్ పర్మిషన్లు, లేకపోతే దాన్ని లేదు నీరు ఇలా పాడైపోతుంది, కలుషితం అవుతుంది, ఇటువంటి చెప్పి లేని భయాలు సృష్టించినప్పటికీ కూడా చాలామంది వచ్చారు అక్కడికి. అంటే మనకి చూడాల్సింది ఏంటంటే ఈ చిన్న చిన్నవి ఏవైతే ఉంటుందో ఎవడో సృష్టించడం చూస్తాడు, కానీ ఇంత పెద్ద దాన్ని ఎవడేమో ఆపగలుగుతాడండి. ఇది మొత్తం పరమేశ్వరుడే దగ్గరుండే నడిపిస్తున్నాడు కదా, ఇంకెవడు ఆపేది దీన్ని. సో మోడీ గారు వచ్చినప్పుడు మీరు అక్కడికి వెళ్ళాలని చెప్పారు. సో మోడీ గారు వచ్చినప్పుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చినప్పుడు సనాతన ధర్మ గురించి ఇప్పుడు వాయిస్ వినిపించే వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్య వరుసలో ఉన్నారు. అసలు ఎక్కడో తెలుగు సినిమా ఇండస్ట్రీని యావత్ ప్రపంచానికి ఏదైతే ఇప్పుడు చూపిస్తున్నారో, ఇప్పుడు వినిపించేలా చేస్తున్నారో, అందులోన సనాతన ధర్మం గురించి తన వాయిస్ ఏదైతే వినిపిస్తున్నారో అందులో మెయిన్గా ఇప్పుడు ఏదైతే ఫైట్ చేసే వాళ్ళని హీరోస్ అనేసి మనం ఏదైతే ఇతిహాసాల నుంచి తీసుకున్నామో, సినిమా వాళ్ళని కూడా హీరోస్ అనేసి మనం ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నామో, అలాంటిది రియల్ లైఫ్ హీరో అనేసరికి పవన్ కళ్యాణ్ పేరుని యావత్ భారతం ఇప్పుడు జపం చేస్తుంది. అలాంటి సూపర్ హీరోస్ మోడీ అండ్ ఒకరు సూపర్ స్టార్, ఇంకొకరు పవర్ స్టార్. సో ఇలాంటి వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు కూడా ఇలా క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేశారు మరి? అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ నేను కూడా భయపడ్డా, అరే మోదీ గారు వస్తున్నారు అండ్ దానికంటే ముందు కొంచెం స్టాంపీడ్ కూడా అయ్యింది, చాలా భయం వేసింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంతకుముందు జరిగినప్పుడు ఏకంగా కొంతమంది నాయకులు వచ్చినప్పుడు స్టాంపేడ్ జరిగింది. అవును, ఈ భయం ఎక్కడ ఉండేది నాకు. కానీ నేను మనకు అదృష్టం బాగుంది, అక్కడ నేను వెళ్ళడము లక్నోలో దిగి అక్కడి నుంచి వందే భారత్లో వెళ్ళిపోయాను డైరెక్ట్గా లోపల. అంటే సిటీలో ఎంటర్ అవ్వడమే కొంచెం ప్రాబ్లంగా ఉండేది, ఎందుకంటే అన్ని వెహికల్స్ అవన్నీ రావడము. మనకి ట్రైన్స్ తీసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు. కానీ మోదీ గారు వచ్చారని చాలామంది జనం ఆ రోజు రాలేదు, అందుగురించి మాకేం ప్రాబ్లం అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మరి అప్పుడు కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు అనుకుంటా, ఏం ప్రాబ్లం. సో కానీ ముఖ్యమైనది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారు కానీ వీరు రావడంతో ఏంటంటే మన సనాతన ధర్మాన్ని గురించి ఎటువంటి అంటే అన్అపాలజెటిక్ హిందూస్ అంటారు కదా. సో అంటే అన్అపాలజెటిక్ హిందూస్ అంటే ఏంటండి, పరమతాల్ని కించపరచడం కాదు, కానీ నేను హిందువుని అని గౌరవంగా చెప్పుకోవడం, గర్వంగా చెప్పుకోవడం. అండ్ దాంట్లో హిందువులు మనకి సనాతన ధర్మంలో ఉన్న మంచి విషయాలు ఓపెన్గా చెప్తున్నారు. మన ధర్మం గురించి గొప్పగా చెప్పుకోవడం తప్పేం లేదు కదండి. సో అది ఏంటంటే ఒకప్పుడు ఆ షై ఫీలింగ్ ఉండేది, లేకపోతే మొహాన కుంకుమ పెట్టుకోవాలన్నా భయం ఉండేది, ఆడవాళ్ళకి చేతులు గాజులు పెట్టుకోవాలన్నా సరే ఇది మోడ్రన్ కాదు, మనకి మహిళలు చీర కట్టుకోవాలన్నా సరే ఇది పెద్ద ఏదో పాతకాలం వాళ్ళు అనేవాళ్ళు. అటువంటివి లేకుండా ఇప్పుడు మనకి ధైర్యంగా గర్వంగా నేను హిందువుని అని చెప్పుకునే, వేరే వాళ్ళలాగా 15 మినిట్ ఛాలెంజ్ అనేసి ఇలాంటివి అయితే ఇవ్వట్లేదు కదా. ఇటువంటివి ఎవరిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం చేయట్లేదు. మనది ఏదైతే ఉందో మనం గౌరవంగా చేసుకుంటున్నాము, గర్వంగా చేసుకుంటున్నాము, ధైర్యంగా చేసుకుంటున్నాము. అది మనకు అతి ముఖ్యమైనది. అంటే ఈ చైతన్యం వచ్చింది, ఇంకా వస్తుంది. అయోధ్య రామ మందిరంతో వచ్చిన తర్వాత ఇది ఇంకా ముందుకెళ్ళింది. ఎందుకంటే కుంభమేళకి వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నప్పుడు 40 కోట్ల మంది అనుకున్నారు, దానికంటే మోర్ దెన్ 1.5 times వచ్చింది. ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఎస్. సో దీన్ని ఏదైనా లైవ్ ఎగ్జాంపుల్గా తీసుకొని మన తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే గోదావరి పుష్కరాలు, ఈ పుష్కరాలు ఏవైతే ఇప్పుడు మొదలవబోతున్నాయో, సో వాటికి ఏదన్నా లైవ్ ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? తప్పకుండా ఉందండి. ఎందుకంటే రీసెంట్లీ మన ఏపీ సీఎం వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, టెంపుల్ ఎకానమీ అని. సో 6 లక్షల కోట్ల వరకు ఉంటుంది టెంపుల్ ఎకానమీ. టెంపుల్ ఎకానమీ అంటే గుడికి సంబంధించిందే కాదు, పుణ్యక్షేత్రాలు తీర్థాలకు వెళ్ళే ఏదైతే ఉంటుందో
మనకు కావాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ జనాలు వచ్చి రావడం వెళ్ళిపోవడం కూడా కాదు, దాంతోపాటు అక్కడ ఆర్థిక పురోగతి కూడా చాలా ఉంటుంది. సో అందు గురించి దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయాలి. ఇప్పుడు ఏర్పాట్లు ఉంటే మనకి ఎటువంటి ఇష్యూలు స్టాంపీడ్లు ఇవన్నీ కాకుండా ఉంటే తప్పకుండా జనాలు వస్తారు. కానీ మనకి ఇప్పుడు ప్రమోషన్ చేసేసి అక్కడ ఏర్పాట్లు చేయలేదనుకోండి, అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో అందు గురించి ఎప్పుడైతే పుష్కరాలు ఉన్నాయో ముందు నుంచే ప్రిపరేషన్ బాగా ఉంటే దిగ్విజయంగా అవుతుంది. ఏ ఒక్క కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం రాదు. ఈ డివైజివ్ ఎజెండా ఏదైతే ఉంటుందో అవి ఎవ్వరూ ఏం చేయలేరు. ఇవన్నీ దిగ్విజయంగా జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఫైనల్గా కుంభమేళ గురించి ఒక 1 వర్డ్లో మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్పేస్తారు? అంటే 144 years తర్వాత వచ్చింది అండ్ అందులో మీరు కుంభస్నానం చేసి వచ్చిండ్రు, అలాంటి అదృష్టం దక్కింది. సో ఫైనల్ వర్డ్స్ ఏంది? ఐఎమ్ బ్లెస్డ్, అంతే. ఆ మహాదేవ్ నాకు ఆయనే పిలిచారు, బాబానే బులాయా. దానికి మించి నేను ఏం చెప్పలేను. ఫైనల్ ఆయన పిలిచారు, నేను వెళ్ళాను అంతే. ఇంకా అది చెప్తుంటే నాకు ఇంకా మీకు చెప్తుంటే కొంచెం ఎమోషనల్ అవుతున్నాను, కానీ ఆయన పిలిచారు, నేను వెళ్ళా అంతే. నేను దాని మించి ఎక్స్ప్లెయిన్ ఏం చేయలేను నేను. సో ఇది ఇవాళ మన కుంభమేళ అనేసి టాపిక్. మరో వేరే వేరే టాపిక్స్తోని మేము ముందుకు వస్తాను అన్న. థ్యాంక్ యూ అన్న, మా స్టూడియోకి వచ్చేసి మాట్లాడినందుకు. ధన్యవాదాలండి. హర్ హర్ మహాదేవ్. హర్ హర్ మహాదేవ్.